బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో జనాలు అల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరొక వైపు వడగాళ్లు సైతం వీస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రోళ్లు పగులుతాయన్న సామెతను నిజం చేసేటట్టుగా బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత వారం రోజులుగా కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. దాదాపు 42 నుంచి 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నమోదవుతున్నట్టు ఉష్ణోగ్రతలో మాత్రం ఇటు వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఉక్కపోతకు తట్టుకోలేక చాలామంది కూడా ఇంట్లో నుంచి బయటికి రావడం లేదు. ఒకవేళ ఇంట్లో కరెంటు పోతే మాత్రం చాలా ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈదురుగాలులు, గాలి వాన బీభత్సం కూడా మెదక్ జిల్లాలో గత 3 రోజులుగా వరుసగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండలు, ఆ తర్వాత ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో వర్షం రావడంతో మాత్రం అసలు వాహనదారులు కావచ్చు, అదేవిధంగా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనం చూసుకోవచ్చు, మిట్ట మధ్యాహ్నం అయినా కూడా రోడ్డుపై, ఇది సంగారెడ్డి ఇటు సంగారెడ్డి నాందేడ్ వెళ్ళే రహదారి, మనం చూసుకోవచ్చు రోడ్డుపై కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనతో కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఇక్కడ లోకలేనండి. ఎండలు ఎట్లున్నాయి? రోహిణి కాడితే నిన్ననే రోహి కాడితే వచ్చింది కాబట్టి ఇంట్లో ఉంటే ఉడకపోస్తుంది, బయటకు వేద్దామంటే ఎండ. పిల్లలైతే అసలు చాలా ఏడుస్తున్నారు. టైంకి ఎండ, కరెంటు కూడా టైంకి గంట 2 గంటలు తీసేసే పరిస్థితి ఉంది. వాతావరణం ఏ క్షణంలో ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఈదురుగాలు వస్తున్నాయి, మెరుపులు, ఉరుములు వస్తున్నాయి. ఇటు ఎండలతో, అంటే పెరిగినటువంటి ఎండలతో మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అయితే వాహనదారులు ఉన్నారు. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లున్నాయండి ఎండలు, ఎట్లా కొడుతున్నాయి? ఎండ తీవ్రత బాగుందండి. మాకు వర్కింగ్ డే అయితే ఆఫీస్లో ఉండి కొంచెం మధ్యాహ్నం వరకు కొంచెం ఫ్రీ ఉంటున్నాం, కానీ సాయంత్రం వచ్చినామంటే ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఈ మధ్యలో ఏంటంటే కరెంటు సమస్యలు కూడా బాగా అయిపోయినాయి. ఒక అర్ధగంటకోసారి, గంటకోసారి పోయి 10 నిమిషాలు ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఇటు ఇంట్లో ఉండలేము, అటు బయట ఉండలేము అన్న పరిస్థితి ఉంది. చెట్ల కింద ఉందామంటే కూడా వేడి గాలి, ఈదురు గాలి వస్తున్నాయి. దీనివల్ల కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. జనాలు కూడా బయట తిరగలేని పరిస్థితి వాస్తవానికి. ఈ ఉక్కపోత, ఒక్కసారి బయటకు వచ్చినామంటే బట్టలు తడిసిపోతున్నాయి. ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్ కింద ఉండలేము, ఇటు కూలరు పెట్టుకొని ఉండలేము, ఇటు ఏసీ గాలికి ఉండలేము. ఇటువంటి తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉందండి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. మనం గత వారం రోజులుగా కూడా కొడుతున్నటువంటి ఎండలు, ఏవైతే దంచి కొడుతున్నటువంటి ఎండలతో మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అయితే వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు ఈదురుగాళ్ల బీభత్సం మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజు ఒక చోట మొదలవుతుంది. ఉదయం నుంచి దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు తీవ్రమైనటువంటి ఎండలు, ఆ తర్వాత ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయి ఆ తర్వాత ఈదురుగాళ్లతో భారీ ఈదురుగాళ్ళు వస్తుండడంతో మాత్రం చాలా చోట్ల కూడా ఇటు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది, ఆస్తి నష్టం వాటిల్లుతుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మరో వారం రోజుల వ్యవధిలోనే ఇటు వర్షాలు కూడా ఉంటాయన్న వాతావరణ శాఖ అధికారుల సూచనలతో మాత్రం వర్షం ఎప్పుడు వస్తుందని చెప్పి అయితే జనాలైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా.